అమ్ముంటే ఇలాగే ఉండేదేమో ఇంట్లో అని సంతోషంగా తలవంచాం. అమ్మ ఆయుష్ తీరి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను అతిథిలా వచ్చి అతిథిలాగే వెళ్ళిపోతానంటుంది. ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కొద్దికాలం మాత్రమే కాపురం చేసి పంపించాలని ఎందుకు అనుకున్నావు? ఇది తప్పు కాదా? నేరం కాదా? పాపం కాదా? తన తరపున అడగడానికి ఎవరూ లేరనుకుంటున్నావా? కొడుకుగానో మరిదిగానో తోడబుట్టిన వాడిగానో అడగడానికి నేనున్నాన్రా. కేశవా, నీకేం తెలీదురా, వదిలే. నా చేతుల్లో ఏం లేదు. ఎందుకు లేదు? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకునొచ్చావు. మేమంతా ఉండి కూడా సంతోషపడతామని తెలిసి కూడా దొంగ పెళ్లి చేసుకునొచ్చావు. అయినా మేమంతా నిన్ను ఏమీ అనకుండా ఒప్పుకున్నాం. ఘనంగా ఫంక్షన్ కూడా చేశాం. ఎంతమంది సంతోషాన్ని పాడు చేసే హక్కు నీకెవరిచ్చారు? వదినా, నువ్వైనా నిజం చెప్పొదినా. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నారా? అన్నయ్య అన్ని అబద్ధాలే చెప్పాడని కోపమొచ్చి వెళ్ళిపోతున్నారా? అన్నయ్యని క్షమించలేరా? ఎప్పటికీ మాతో పాటే ఉండిపోలేరా? కావాలంటే మేం పొద్దెక్కేదాకా పడుకోకుండా చీకట్లోనే లెగుస్తాం. పనులన్నీ పెద్దన్నయ్యకే చెప్పకుండా తలా ఒక పని చేస్తాం. ఇల్లు శుభ్రంగా పెడతాం. మా నాన్న ఇంటి బయట తాగకుండా చూసుకుంటాం. మా కోసమైనా ఉండిపోవదినా, ప్లీజ్ వదినా. పెద్ది, నా కోసం మీరంతా బాధపడుతున్నారు. ఆ తమ్ముడు గొడవ పడుతున్నాడు. ఈ తమ్ముడు ఏడుస్తున్నాడు. చక్రి ఎటూ మాట్లాడలేక నలిగిపోతున్నాడు. మీరన్నీ తెలిసి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని నోరు విప్పలేకపోతున్నారు. నేనైనా నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పేస్తాను పెద్ది. అమ్మా, మంచికి చెడుకి, తప్పుకి ఒప్పుకి మధ్య సరిహద్దులన్నీ తెలుసు నీకు. ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో మాకు తెలీదు. నిన్ను దేవతలా, అమ్మలా, వదినలా చూడ్డంలో తప్పులేదు. కాని వీడి భార్యగా చూడ్డం వల్ల నీకెంత ఇబ్బంది కలుగుతుందో మాత్రం అర్థం చేసుకోగలను. ఈరోజు ఆ సరిహద్దు రేఖ చెరిపేయాల్సిన అవసరం, సమయం, సందర్భం తీసుకొచ్చేశాయమ్మా. దాచిన దాగని నిజాన్ని చెప్పడమే మంచిది. ఒక అబద్ధాన్ని నిజంలాగా మార్చి ఆ నిజాన్ని మళ్లీ ఇప్పుడు అబద్ధంలా మార్చాలనుకోవడమే మా పెళ్లి, ఈ విడాకులు. ఎందుకంటే నేను మా అమ్మ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈయంతో తాళి కట్టించుకున్నాను.
నేనితంతా వచ్చానే తప్ప ఇతన్ని పెళ్లి చేసుకోవాలని రాలేదు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి దారి లేక ఈ పెళ్లిని అడ్డం పెట్టుకున్నాను. మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఆరోగ్యం బాలేక ఊరికి వెళితే తిరిగి రాదని అందరూ అనుకోవడంతో హడావిడిగా రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఆ రాత్రే వీళ్ళకి జరిగింది నిజమైన పెళ్లి కాదని నాకు తెలిసింది. ఆ గదిలోకి చక్రిని వెళ్లనీయకపోవడానికి, ఇంటి గోడ మీద వాళ్ల ఫోటో పెడితే వద్దనడానికి ఈ రోజు నీకు సమాధానం దొరికిందనుకుంటాను. నేనసలు ఆల్బమే వద్దని చెప్పాను కదా నాన్న, మళ్ళీ ఈ ఫోటోలేంటి? మన ఇంటి పరువు నిలబెట్టడానికి ఏ ఆడపిల్ల చేయనంత ధైర్యం చేసి మహాలక్ష్మి వచ్చే రిసెప్షన్లో ఒక బొమ్మలా నిలబడింది. ఇంకా ఇంకా అలాంటి ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సందర్భాలు ఎదురు కాకూడదని వెళ్ళిపోతానన్నా, విడాకులు తీసుకుంటాను అన్నా కాదని వద్దని చెప్పలేకపోయాను. ఇందులో చక్రి తప్పేమీ లేదు. నా కోసం చాలా రిస్క్ తీసుకుని ఇంత దూరం తెచ్చుకున్నాడు. చక్రికి ఒక జీవితం ఉంటుంది కదా, తనకి మళ్లీ పెళ్లి కావాలి అంటే మేము విడాకులు తీసుకోవాలి. ఇన్ని నిజాలు ఒకేసారి తెలిసి మీరంతా ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. కాని తప్పడం లేదు. మీరందరూ నన్ను క్షమించాలి. రేయ్, ఇదంతా నిజమేనా? నిన్ను మాత్రం నేనొక మహానుభావులా చూడలేన్రా. మాతో మాత్రం ఇష్టపడి పెళ్లి చేసుకుందనే చెప్పావు, అన్ని అబద్ధాలే చెప్పావు. ఆపరా! ఎప్పుడు నేనే అబద్ధం చెప్పానని అందరూ అంటున్నారు. నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవరికి నష్టం జరిగింది? నాకేం లాభం వచ్చింది? మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి ఆగిపోయింది. ఈ ఇంట్లో అసలు పెళ్లిళ్లే జరగవు అన్న వాళ్ళకి కనువిప్పు కలిగింది. తను ఇంటి నుంచి వెళ్ళిపోయేదాకా మీరు కొంతకాలమైనా సంతోషంగా ఉంటారనుకున్నాను. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రాణంలో జీవం జాడేలేదు, సమయంతో పయనమాగే చూడు. ఇది నా చేదు నిజమో, క్షణమో ముళ్ళ
ಅಯ್ಯೋ ಚೀಲಿಲ್ದ ನಿಂಗೆ రెండై నేడు చక్రిని ఎందుకు తన గదిలో పడుకునివ్వకుండా చేస్తున్నావు? రోజు ఎందుకు తనని ఒంటరిగానే ఉండేలా చేస్తున్నావు? నేను నిన్నెంతో ఎత్తులో ఊహించుకున్నాను, కానీ నీకు పెళ్లి కాకుండా వాడికి ముందు పెళ్ళైందని నీకు లోపల బాధగా ఉంది. 10 మంది ఏమనుకుంటారో అని గిల్టీగా ఉంది. అందుకే ఇంట్లో ఫోటో కూడా తగిలించొద్దన్నావు. కేశవ, నేనెప్పుడు నిన్ను అంతెత్తులో చూడాలనుకున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అంతెత్తులోనే ఉన్నావు. నేనే తలెత్తుకుని నిలబడలేక నీ ముందు తలదించుకుని నిలబడ్డాను. అంత తప్పు నువ్వేం చేయలేదురా. నీకు తప్పనిపించిన దాని గురించి అడిగావు, అంతే. అన్నా, ఇన్ని రోజులు నా సంస్కారం మీద నాకు నమ్మకం ఉండేది. ఇవాళ అది పోయింది. నీ వ్యక్తిత్వం ముందు మేమెప్పటికీ చిన్నవాళ్లమే అని అర్థమైంది. ఎంత మాట అన్నానన్నయ్య. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని అడిగాను. ఎంత తప్పు మాట అన్నానో ఇవాళ్లే తెలిసిందన్నయ్య. నీకు పెళ్లి కాకుండా వాడు పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో ఆ ఫోటోలు వద్దన్నావా అని అడిగాను. అది ఎంత పెద్ద నిందో ఇవాళ్లే తెలిసిందన్నా. అన్నయ్య, నీ వయసు, నీ అనుభవం, నీ పెద్దరికం అన్నింటినీ ఒక్క మాటలో తీసి అవతల పారేశానే. నా నాలుక కోసి పారేసిన పాపం లేదన్నయ్య. ఒక ఆడపిల్ల రక్షణ కోసం అన్నగా, తండ్రిగా ఆలోచించి చక్రిని దూరంగా ఉంచావని తెలియక నీలాంటి వాడి గురించి మాట తూలి మాట్లాడానే. నన్ను నువ్వు ఏం చేసినా తప్పులేదన్నయ్య. కేశవ, నిజంగా నువ్వు సరిగ్గానే అడిగావురా. కానీ నిజం తెలీదు కాబట్టి అడిగావు. ఒకవేళ నీ స్థానంలో నేనున్నా అలాగే అడుగుండేవాణ్ణి. ఇంకా నువ్వు నా వైపు నుంచి ఆలోచిస్తున్నావా అన్నయ్య? నన్నేదైనా అనన్నయ్య, తిట్టన్నయ్య, కొట్టన్నయ్య, 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 కొట్టన్నయ్య. కేశవ, చక్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన ఒక్క రోజులో, ఒక్క పూటలో అంత ఖర్చు పెట్టి రిసెప్షన్ చేశావు. కాని నేను నిన్ను లేదన్నయ్య. నువ్వు నన్ను క్షమించేదాకా నాకు మనశ్శాంతిగా ఉండదు. నన్ను క్షమించన్నా. అన్న తప్పైందన్నా. రే కేశవ, సారీ అన్న. ఇంకెప్పుడు అలా చేయనన్నా. రే లేరా, నన్ను క్షమించు. నా పెంపకం ఎప్పుడూ తప్పు కాదురా. తప్పుగా అనిపిస్తే నన్నైనా నిలదీసేంత ధైర్యం నా తమ్ముళ్ళకుంది.